వస్తే అంటే ఆ కుటుంబంలో మనమే చీలిక తెచ్చినట్టుగా అవుతుంది కాబట్టి ఇప్పట్లో ఆ డెసిషన్ తీసుకోవద్దని ఆయనే ఆపుతున్నారు అనేది వార్త కూడా అందులో సారాంశం. లేదు కాదు కొత్త పార్టీ పెడుతున్నారు. నిజంగా ఏంటి కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందా ఇందులో? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిందించడానికి వీళ్ళు ఇంత ఎందుకు కష్టపడుతున్నారో నాకు అర్థమవుతలేదు. నాకు నిజంగా అర్థమవుతలేదు. ఈరోజు అసలు చర్చ ఏముండాలి రాష్ట్రంలో? అసలు చర్చ ఏముండాలి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం పైన అవినీతి జరిగింది, దానిపై ఆ విషయం పైన వచ్చి సమాధానం చెప్పండి, విచారణకు హాజరవ్వండి అన్నది చర్చ, అది వార్త. దానిపైన వచ్చి కమిషన్కి వచ్చి మీ వాదన ఏందో మీ కమిషన్లో మీ వాదన వచ్చి వినిపించండి. 8.19 కోట్ల దానికి కూడా క్లారిటీ ఇచ్చినట్టున్నారు కదా, ఆయన హాజరవుతారని చెప్పారు. బట్ అది డైరెక్ట్గా హాజరవుతారా, వర్చువల్గా హాజరవుతారా, జూమ్లో హాజరవుతారా అనేది తెలియదు. బట్ అవుతానని చెప్పారు. అదే వార్త, అది చర్చ ఉండాలి. ఇప్పుడు హాజరైనప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కమిషన్ ఏ ప్రశ్నలు అడుగుతుంది, దానికి ఆయన ఏ విధంగా సమాధానం చెప్తాడు? 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఈ కాళేశ్వరం అనేది దాని పిల్లర్లు ఎందుకు కుంగిపోయినాయి, కుంగిపోయిన దానిపైన ఎల్ఎన్టీ వాళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, ఎన్డీఆర్ఎస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, ఇది రాష్ట్రంలో చర్చగా ఉండాలి. 1. 2, పార్టీ నడపడానికి జోలె పట్టుకొని డబ్బులు అడుక్కొని కనీసం కూర్చోడానికి ఇనుప కుర్చీలు కూడా గతి లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి ఇది, ఈ పార్టీకి మీరు అన్ని ఉచితంగా ఇవ్వాలి, లేకపోతే మీ వ్యాపారాలే నడవనీయము అని ఆఖరికి టెంట్ హౌస్ వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి కుర్చీలను గుంజుకొని వచ్చి వేసుకొని కూర్చున్నటువంటి స్థాయి నుంచి ఈరోజు ఎట్లా ప్రత్యేక విమానాలు వచ్చినాయి, ఎట్లా ప్రత్యేకంగా మీకు మాత్రమే హెలికాప్టర్లు ఎట్లా వచ్చినాయి, అట్లాగే ఈరోజు మీకు కూర్చోనిక కుర్చీలు లేనటువంటి స్థాయి నుంచి ఈరోజు మీరే డబ్బులు ఖర్చు పెట్టి అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో కూడా వేడుకలు నిర్వహించేంత డబ్బులు ఎట్లా సమకూర్చారు, ఎట్లా వచ్చినాయి అన్నది ఈరోజు రాష్ట్రంలో చర్చగా ఉండాలి. అట్లాగే మీరు సభ పెట్టారు, సభకు మీరు ఎన్ని ఎకరాలు తీసుకున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్పారు. ఒకరు 1,200 అన్నారు, ఒకరు 500 అన్నారు. సరే, మీకేం తెలియదు, అధిష్టానానికి కార్యకర్తలకు చాలా గ్యాప్ ఉంటుంది, మీరు ఒప్పుకోరు, మాకేం సంబంధం లేదు, మీ పార్టీ, మీ కార్యకర్తలు, మీ నాయకత్వం, మీకు ట్రాన్స్పరెన్సీ లేకపోతే మాకు అవసరం లేదు. అయితే ఇంత సభని మీరు నిర్వహించడానికి ఇన్ని 100 కోట్ల డబ్బులు ఎట్లా వచ్చినాయి, మీరు ఎట్లా సమకూర్చిండ్రు? ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు హెలికాప్టర్లో తిరిగితే మీకు ప్రాబ్లం ఉంది, కానీ మీరు సొంత హెలికాప్టర్లో ఎట్లా తిరుగుతున్నారు అన్నది ఈరోజు ఈ రాష్ట్రంలో చర్చగా ఉండాలి. కానీ ఈ చర్చలన్నిటిని కూడా పక్కదారి పట్టించాలి. ఈ అవినీతి మరకలు, ఈ అక్రమ సంపాదన, దీని గురించి రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడకూడదు. కాబట్టి ఇదొక డ్రామా, ఇది బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి అతిపెద్ద డ్రామా. మనం అందరం ఈ చర్చ అంతా ఇడిచిపెట్టి కల్వకుంట్ల కవితారు ఏ పార్టీలకు పోతారు, కల్వకుంట్ల కవితారు తండ్రిని ఎందుకు గెలవలేదు అని మనమంతా ఈ చర్చనంతా కూడా అసలు విషయాలను పక్కన పెట్టి ఈ విషయాల గురించి మాట్లాడుకోవాలి. అట్లంటే నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి గారి పేరు చేర్చడానికి కూడా డిస్కషన్ జరగాలి. మరి ఆ విషయానికి వస్తే అది కూడా జరగలేదు కదా. అసలు రేవంత్ రెడ్డి గారికి నేషనల్ హెరాల్డ్ కేసుకి ఏంది మేడం సంబంధం, ఎట్లా సంబంధం ఉంటే నాకు తెలియక అడుగుతా. ఆయన ఏం మాట్లాడుకుంటూ ఒక సభలో, పోలీస్ వాళ్ళ సభలో, మై బ్రాండ్ ఈజ్ యంగ్ ఇండియా, మై బ్రాండ్ ఈజ్ యంగ్ ఇండియా అన్న మాటను పట్టుకొని వీళ్ళు యంగ్ ఇండియా అనే ఒక సంస్థ ఉంది కాబట్టి దానికి దీనికి ముడిపెట్టి తలకు దేనికి సంబంధం లేకుండా ఇష్టానికి ఎవరికి ఇష్టం మాట్లాడుతున్నారు. ఎట్లా అవుతుంది మేడం? మీరే అంటారు కదా, రేవంత్ రెడ్డి బయట నుంచి ఇంతకుముందు అన్నగారు కూడా మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మనిషి, మా కేసీఆర్ గారు మాత్రం పుట్టుకతోనే టీఆర్ఎస్లోకి వెళ్ళొచ్చిండు, ఆయనకు చంద్రబాబు నాయుడు గారు అసలు సంబంధాలే లేవు అని ఇంతకుముందు అన్నగారు కూడా మాట్లాడారు. ఉంటే కాంగ్రెస్ వాళ్ళ మీద ఉండాలి, కానీ బయటికి వెళ్ళొచ్చిన రేవంత్ రెడ్డి గారి మీద ఉంటే ఏంది ఇది, ఎట్లా సంబంధం అవుతుంది నేషనల్ హెరాల్డ్ కేసులా? అందుకే నాకు అంటే విచిత్రమైనటువంటి వాదనలు, అనవసరమైన విషయాలన్నిటి కూడా చర్చలోకి తీసుకొచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసలు చర్చను పక్కదారి పట్టించడానికి భారత రాష్ట్ర సమితి బీహెచ్ఆర్ఎస్, నేను చాలా క్లారిటీ చెప్తున్నా, బీహెచ్ఆర్ఎస్ పార్టీ బాగా
సిద్ధంగా ఉంది. ఎందుకు నాకు కరెక్ట్ చెప్తున్నా. ఆయన అన్నిసార్లు నేను దాంట్లో ఏదో ఉంది ఆ హెచ్ అనేది ఏంటో చెప్తే బిహెచ్ఆర్ఎస్ నేను మీకు ఇంతకుముందు కూడా పంపించిన కదా మేడం. అయితే బిహెచ్ఆర్ఎస్ అని ఏంటంటే ఎలక్షన్ కమిషన్, ఇగో మేడం, లిస్ట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ పొలిటికల్ పార్టీస్. నేషనల్ పార్టీస్ ఏంది? బీజేపీ భారతీయ జనతా పార్టీ, బిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఐ బ్రాకెట్ల ఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, స్టేట్ పార్టీస్ ఏఐఎంఐఎం అంటే ఏంది? ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇక అది. తర్వాత ఇంకొక పార్టీ ఏంటంటే భారత రాష్ట్ర సమితి బిహెచ్ఆర్ఎస్. మీకు ఇస్తున్నా, మీ ద్వారా ప్యానల్ ఉన్న వాళ్ళకు కూడా సబ్మిట్ చేస్తున్నా. ఇది నేను సిఈసి అఫీషియల్ ఎలక్షన్ ఆఫ్ ఇండియా నుంచి డౌన్లోడ్ చేసుకున్న లిస్ట్. అది నేనేం రాసింది లేదు, నాకంత అవసరం కూడా లేదు. వాళ్ళ పార్టీ పేరు కూడా కరెక్ట్గా చెప్పుకోలేరు మేడం. బీఆర్ఎస్ అనే పదాన్ని బహుజన్ రాష్ట్ర సమితి అనే పార్టీ సికింద్రాబాద్లో ఉన్నటువంటి వెస్ట్ మారేడుపల్లి అడ్రస్ మీద రిజిస్టర్ అయింది. బహుజన్ రాష్ట్ర సమితికి బీఆర్ఎస్ అని వాళ్ళు టైటిల్ ఇచ్చారు. కానీ భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి బిహెచ్ఆర్ఎస్ అనే టైటిల్ ఇచ్చారు. వాళ్ళ పార్టీ పేరు కూడా సరిగ్గా చెప్పారు. అంటే ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలేంటో వాళ్ళు చెప్తారా? వాళ్ళ సార్ చెప్తాడా? శాసనసభలో చెప్తాడా? ఆ సభలో చెప్తాడా? పార్టీ మీటింగ్లో చెప్తాడా? ప్రెస్ మీట్లో చెప్తాడా? ఏడెప్తాడో వాళ్ళు చెప్పాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడు మనిషి అంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనిషి అయితే మరి ఈ మనిషి ఎవరు మేడం? ఈ మనిషి ఎవరు? గతంలో జరిగినటువంటి మహానాడులో పాల్గొన్నటువంటి ఈ మనిషి ఎవరు? అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నారు కదా. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకుడు కూడా ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ప్రతిసారి మీరు పిలిచి ఈయన చంద్రబాబు నాయుడు మనిషి, ఈయన చంద్రబాబు నాయుడు మనిషి అంటే మీరు చంద్రబాబు నాయుడు మనిషి కాదా? మీరు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సింగిల్ విండో డైరెక్టర్ చేస్తే కేవలం పదవి కోసము మీరు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీకి పోయి ఎమ్మెల్యే టికెట్ కోసము పదవి కోసం టీడీపీలోకి పోయిన వాళ్ళు మీరు. ఆయన మీ దగ్గర ఉన్నాడని మీరు చెప్తున్నారు. సరే, ఉన్నాడని అనుకుందాం. టీఆర్ఎస్లో ఉన్నాడు. ఉన్నప్పుడు మీరేమైనా ఆయనకు టికెట్ ఇచ్చిండ్రా? మీరు ఆయనకేం టికెట్ ఇవ్వలేదు కదా. మీరు ఆయన నాయకుడిగా మీరు గుర్తించలేదు. ఆయనను మీరు తీసి పక్కన పెడితే ఆయన స్వతహా నేను నాయకుడిని అని చెప్పి ఆయన స్వతహా ఎదగడానికి ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా పోటీ చేసి ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా మిమ్మల్ని, కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని అందరినీ కూడా ఓడించి ఆయన నాయకుడిగా ఎదిగిండు. తర్వాత ఎమ్మెల్సీ కూడా ఎవరు అవకాశం ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ చేసి మమ్మల్ని, ఫస్ట్ మా గురించి చెప్తా, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిండు, తెలుగుదేశం పార్టీని ఓడగొట్టిండు, అందరినీ ఓడగొట్టి ఆయన ఎమ్మెల్సీ గెలిచిండు. తర్వాత ఆయన అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళ మామగారు అయినటువంటి సూదిని జైపాల్ రెడ్డి గారి మాటను వచ్చింటే వారు మంత్రి ఈరోజు కాదు, 2009 ప్రభుత్వంలోనే వారు మంత్రి అయిపోయేటోళ్ళు. సూదిని జైపాల్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ పార్టీలో ఆయన మనిషికి, ఆయన అల్లుడికి ఒక మంత్రి పదవి ఇప్పించలేనంత స్థితిలో ఉండేనా? కాబట్టి వారు ఆ రోజు మంత్రిగా రాలేదు, లేదా కాంగ్రెస్ పార్టీలకు రాలేదు. రాకుండా ప్రజల పక్షాన కొట్లాడడానికి, ప్రజల వాయిస్ వినిపించడానికి, ప్రశ్నించే గొంతుకగా ఆ రోజు అధికార పార్టీని కాదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీలోకి, తెలుగుదేశం పార్టీలోకి పోయిండు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ పార్టీ గైడ్ లైన్స్ కింద పనిచేసిండు. తప్పేముంది? ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా కాబట్టే కదా కాంగ్రెస్ వాదన వినిపిస్తున్నా. నేను కాంగ్రెస్లో లేకపోతే నేను కాంగ్రెస్ వాదన ఎందుకు వినిపిస్తా? కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా, ఆయన స్వతహా నాయకుడిగా ఎదిగిండు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్టీ రామారావు గారిని వారి నీడ, వారి ఛాయ చాటున నాయకుడిగా ఎదిగి ఈరోజు అన్నగారు చర్చ మొదట్లోనే చెప్పారు కాబట్టి ఈరోజు తెలుగు ప్రజలందరి ఆరాధ్య దైవం అనేటువంటి నట సార్వభౌముడు ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారి జయంతి. ఆ నందమూరి తారక రామారావు గారిని మోసం చేసి వైస్రాయ్ హోటల్కి సంబంధించినటువంటి ఘటనలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేరా అండి? లేరా? నాకు కూడా తెలియదు, పూర్తిగా చరిత్ర తెలియదు. కాబట్టి చరిత్రను కన్ఫర్మ్ చేసింది ఎవరు? ఇదే వేదిక పైన మన దగ్గర అనలిస్ట్గా వస్తున్నటువంటి సారే రిటైర్ ఎంఆర్ఓ రామ్ గోపాల్,
వారే కన్ఫర్మ్ చేసిర్రు. ఎన్టీఆర్ గారిని వైస్రాయ్ హోటల్లో పథకం రచించిన వారిలో ప్రముఖులు చంద్రశేఖరరావు గారే అని. కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆనవాలు డిఎన్ఏలు మీ దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పైన ప్రతిసారి మీరు మాట్లాడడము, అది మీరు మరి అవగాహన లేక మాట్లాడతారా, అమాయకంగా మాట్లాడతారో నాకు తెలియదు. అయితే మేడం, ఎత్తుగడలు పారలేదని ఇంతకుముందు అన్నారు ఏదో మాట. కవిత గారు పార్టీలోకి వస్తారన్నది అయితే నడిచింది, ఆ చర్చ ఏమైనా వచ్చిందా? నేను చెప్తాను, నెక్స్ట్ పాయింట్ అదే. అయితే అన్నగారు ఏమన్నారు, ఎత్తుగడలు పారలేదు కాంగ్రెస్వి అని ఏదో బీఆర్ఎస్ పార్టీ పైన మేమేదో ఎత్తుగడలు వేసినాము అవి ఏదో పారలేదని వీళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా, లేఖ రాసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ రాసిందా? లేఖ ఎవరికి ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందా? లేఖ బహిర్గతం ఎవరు వేసారు? కాంగ్రెస్ పార్టీ వేసిందా? అరే మీ నాయకురాలు మీ నాయకుడికి ఇస్తే మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు బహిర్గతం చేస్తే దానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తులేసిందని మా మీద నెపం వేస్తే మేమేం చేస్తాం దానికి? అయితే ఆ రోజు లేఖ వచ్చిన రోజు నేను కూడా లైవ్ చూసిన మేడం, 7 గంటల లైవ్ చూసిన. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి ఒకరిని మీరు పిలిచారు. ఆమె ఇగో చూడండి అని చెప్పి ఏదో ఫోన్ చూపించింది. ఏముంది ఫోన్లో అని జూమ్ చేసి పెద్ద స్క్రీన్ మీద వేసి చూస్తే కూడా కనిపించలేదు నాకు. ఫోన్ మొత్తం బ్రైట్నెస్ పెట్టి లైట్ మాత్రమే కనిపించింది తప్ప అది ఏముందో ఎవరికి కనిపించలేదు. సంతకం వేరుంది అని చెప్పి అది ఏందో మరి ఆమె చూపెట్టలేదు. అంటే మరి అట్లా అంటారు. ఆ రోజు ఆ సభ్యురాలు మాట్లాడుకుంటూ, ప్యానెల్లో సభ్యురాలు ఆ రోజు మాట్లాడుకుంటే ఏమన్నారు, ఇది కవిత గారు రాయనే లేదు, ఈ సంతకం కవిత గారిది కానే కాదు అని అన్నారు. కానీ అదే రోజు రాత్రికి ఎయిర్పోర్ట్ లో ఏమన్నారు కవిత గారు, ఈ లేఖ నేనే రాసిన, మా నాయనకే రాసిన, మా నాయకునికే రాసిన, ఇది ఎవరు బహిర్గతం చేసిర్రో నాకు తెలియదు అని అన్నారు. అంటే దీన్ని బట్టి ఏంటి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏమి కూడా తెలియదు మేడం, నాయకులకు తెలియదు, కార్యకర్తలకు తెలియదు. మాకు కూడా తెలియదు మేడం. మేడం లేఖ బహిర్గతమైన సంగతి మాకు తెలియదు. లేదు ఇప్పుడు ఆ లేఖ గురించి కూడా మాకేం తెలియదు. వీళ్ళందరూ బయటకు వచ్చి ఆరోపణలు చేసినంత వరకు మాకు తెలియదు. మేము ఇప్పటివరకైనా ఎవరైనా దీని గురించి ఆ రోజు లేఖ బయటకు వచ్చినప్పుడు ఎవరైనా దానిపైన స్పందించిరా? కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా కొంత రాజకీయం అన్నా చేసిందా? ఆ రోజు కూడా చెప్పిన, మీరు పిలిచి చర్చలో పెట్టారు కాబట్టి చర్చలో వచ్చి మా అభిప్రాయం చెప్తున్నామని కూడా చెప్పినా నేను. కాబట్టి ఏంటంటే ప్రతిసారి వాళ్ళ దగ్గర ఉన్న మైనస్లను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీని పూచిగా చూపిస్తారు. లేఖ ఎవరు రాసిరో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు తెలియదు. ఆమె ఉండి నేనే రాసిన అంటది, వీళ్ళుండి ఆమె రాయలేదు అంటారు. వీళ్ళిద్దట్లు ఎవరు కరెక్ట్ మళ్ళా? కాబట్టి ఏంటంటే కార్యకర్తలకు నాయకత్వానికి చాలా గ్యాప్ ఉంది. నాయకత్వం ఏం నిర్ణయాలు తీసుకుంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్తల్లో చూసి మాత్రమే చర్చల్లో పాల్గొంటారు తప్ప దీనిపైన వాళ్లకు ఎటువంటి అధికారికమైనటువంటి ఫీడింగ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉండదు. అయితే కవిత గారు బీఆర్ఎస్లోనే ఉన్నారు కదా, వారు ఆ పార్టీల క్రియాశీలక సభ్యత్వం ఉంది కదా, వారు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఉన్నారు కదా, మరి అట్లాంటి మళ్ళీ జాగృతి ఏంది నాకు తెలియదు. భారత జాగృతి అంటారు, తెలంగాణ జాగృతి అంటారు, మళ్ళీ జాగృతికి కమిటీలు ఉంటాయి, మళ్ళీ దానికి ఒక కార్యవర్గం ఉంటుంది. అది ఎన్జిఓనా పార్టీయా? ఈ రోజు వరకు దానిపైన క్లారిటీ చెప్పలేదు. అంటే ఏంటి, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కల్వకుంట్ల కవిత గారికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదో ఒక రోజు కల్వకుంట్ల తారక రామారావు అనేట ఆయన నన్ను మెడలు పట్టి బయటికి నూకుతాడు కాబట్టి ఆల్టర్నేట్గా తాను కూడా ఒక వ్యవస్థను రెడీ చేసి పెట్టుకున్నది. ఎట్లా అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వారోస్ అనే ఒక టీంని ఆల్టర్నేట్గా రెడీ చేసి పెట్టుకున్నారో అట్లాగే కల్వకుంట్ల కవిత గారు కూడా ఏనాటికైనా, ఈనాటికి కాకపోయినా ఏనాటికైనా నాకు ప్రధానమైనటువంటి థ్రెట్ కల్వకుంట్ల తారక రామారావు గారి దగ్గర నుంచి ఉంటుందని గ్రహించినటువంటి ఆమె ఆల్టర్నేటివ్ వ్యవస్థను కూడా పెట్టుకున్నది. అయితే ఈరోజు మీరందరూ ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో కవిత వస్తుంది, కాంగ్రెస్ పార్టీలో కవిత రాగానే వారికి మంత్రి పదవి ఇచ్చేస్తారు. ఏంది మేడం ఖాళీగా ఉన్నామా? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమైనా హోటలా, గెస్ట్ హౌసా, ఏంది అసలు ఇది? వచ్చిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చుకుంటుండడానికి మాకేమైనా ఈడేమైనా తిరికుందా? ఉన్న వాళ్ళకే మంత్రి పదవులు ఎప్పుడు ఇస్తారని మీరే ప్రశ్న అడుగుతారు. దానికి మేమేం చేయాలి? కాబట్టి ఏంటంటే వారు వస్తే గిస్తే కాంగ్రెస్ పార్టీలకు రారు, పోతే గితే బీజేపీ పార్టీలకే పోతారు. ఎందుకంటే అది BRRRS పార్టీ, ఆ రెండు ఒకటే. ఎందుకు అంటే ఈరోజు మీరు బీజేపీలో చూడండి, సీఎం రమేష్ గారు వాషింగ్ పౌడర్ నిర్మా, ఈటల రాజేంద్ర గారు వాషింగ్ పౌడర్ నిర్మా, చంద్రబాబు గారు వాషింగ్ పౌడర్ నిర్మా. కాబట్టి ఏంటంటే అవినీతి మరకలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా జైలుకు పోతారు. ఉదాహరణకు కనిమొళి గారు మాతోని అలయన్స్ ఉన్నప్పుడే జైలుకు పోయారు, రాజా గారు మాతోని అలయన్స్ ఉన్నప్పుడే జైలుకు పోయారు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండగానే జైలుకు పోయినరు. కాబట్టి ఏంటంటే మా పార్టీలకు వస్తే
అవినీతి మరకలు మీ పైన ఉన్నప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవడానికి చట్టబద్ధంగా మీరు క్లియర్గా రావడానికి కాంగ్రెస్ పార్టీ మన అని ఏం చూడదు, జైలుకి పంపిస్తుంది. మీరు జైలు బాధలు తప్పించుకోవాలి, అవినీతి మరకల నుంచి వాషింగ్ పౌడర్ నిర్మా కావాలి అంటే ఈ దేశంలో ఉన్న ఒకే ఒక ఆల్టర్నేట్ వేదిక ఏంది అంటే BRRRS పార్టీ, అంటే అలయన్స్ RSS పార్టీ. RSS పార్టీ బీజేపీ అనేది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మేడం. ఆ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ దాంట్లోకి పోయినా రావడం అట్లేముండదు. కాబట్టి ప్రధానమైనటువంటి తల్లి పార్టీ ఏంది RSS పార్టీ. కాబట్టి కవిత పోతే గీతే ఆ పార్టీలకు పోతారేమో కానీ కాంగ్రెస్ పార్టీలకు ఏమి రారు. ఆమెను చేర్చుకోవాల్సిన అవసరం కూడా మాకేం లేదు. వారే అడిగారు కదా ఆ రోజు, మీ ముఖ్యమంత్రి ఎవరు, మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అట్లా చిట్కెలేసి ఛాలెంజ్ చేసిర్రు. ఈ రోజు ఏం మాట్లాడతాం, ఈ రోజు మాట్లాడమనండి. మళ్ళీ ఈ రోజు మేము చెప్తున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, మేము మాటల్లో చెప్పలేదు, చేతుల్లో చూపించాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వారు ఆకలి ఏడుపులు మేడం, అయ్యో మనము మాట్లాడేటప్పుడు దట్ ఈస్ అన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, దాన్ని మనం పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఫైన్, దాని 10 సంవత్సరాలు మనం కేసీఆర్ ని ముఖ్యమంత్రి అని అనుకున్నాము. ఇంత జాగ్రత్తగా రాసుకొని మాట్లాడే నేనే కొన్నిసార్లు ఇవ్వండి, ఇప్పుడు ఇంతకుముందు రాసుకుంటూ నేను అదే రాసుకున్నా, అదే రాసుకుని మళ్ళీ కొట్టేసిన. ఏంటంటే మనం 10 ఏళ్ళు మనం ఒక పదానికి అలవాటు పడిపోయినాం కాబట్టి జనరల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనము 2025 అని 12 నెలలు రాస్తాము, జనవరిలో 2026 అని ఏనికి మనకు ఇంకొక 3 నెలలు పడుతుంది. ఇప్పుడు కానీ మనం 2025 కరెక్ట్ గా ఇట్స్ ఓకే ఫైన్. 10 ఏళ్ళ దానికి 10 సంవత్సరాలు ఈక్వల్ టు 18 నెలలు, తప్పేముంది? సరే, ప్రేమ్ గాంధీ గారు కవిత గారి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీంట్లో రఘునందన్ గారే ఒక వార్త చెప్పారు, కవిత కొత్త పార్టీ పెడుతుంది, June 2న ప్రకటన ఉంటుంది అని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడారు. కాబట్టి సరే, అంటే బీజేపీకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒకటే అయితే సరే, కార్తీక్ గారు ఇప్పుడు ఇంకొక అంశ ప్రస్తావనకు తీసుకొచ్చారు. వెళ్తే బీజేపీలోకి వెళ్తా తప్పితే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఛాన్సెస్ లేవు అనేది. వాషింగ్ పౌడర్ నిర్మా అవ్వాలనుకుంటే ఆ పార్టీలోకి వెళ్ళాలి కాబట్టి ఆ పార్టీలోకి వెళ్తారని. సరే, ఒకసారి రఘునందన్ గారు ఏమన్నారో విందాం, తర్వాత మీ వర్షం తీసుకుందాము. అంటే ఆవిడ కొత్త పార్టీ పెడతారు అని ఆయనే చెప్పారు కాబట్టి ఒకసారి విందాం. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయ్యాలు ఉన్నాయి, దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు, ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకాయే, ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే, దేవుని పక్కన దయ్యాలుంటే 12 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ళ తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కోనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కోనరని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిందే, నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళు ఎవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా June 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది, ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు, అన్న చెల్లెళ్ళు, పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం, ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. 5 ఏళ్ళు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే, నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పదవి వద్దు నాయనా అని ఎన్నడూ చెప్పలేదు చెల్లి చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు. బీసీలకు అవమానం జరిగింది, సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే
ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గాలకు వెళ్ళి బయటికి పంపించి తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తారు అన్ని పార్టీలు. సో అది ఆయన చెప్పిన విషయం రఘునందన్ గారు చెప్పింది. అంటే జూన్ 2న ఆవిడ పార్టీ ప్రకటించబోతున్నారని జోసం కూడా చెప్పారు. అంటే ప్రకటిస్తే కూడా ఏమవుతుంది అని పక్క రాష్ట్రాల్లో పరిస్థితి చూసామో అదే అవుతుంది అనే విషయం కూడా ఆయన చెప్పారు. సో ప్రేమ్ గాంధీ గారు ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? అన్నారు ఇంతకుముందు మాట అన్నారు హైడ్రా దాని గురించి మేమేదో డైవర్ట్ చేస్తున్నారు. ఏం లేదు మేడం, హైదరాబాద్లో ఈరోజు హైడ్రా థ్యాంక్ యూ హైడ్రా అని చెప్పి నగర ప్రజలే మంచిగా థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ బ్యాక్ హోప్